హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో పరావలయం 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకొన్ని చూద్దాం. ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటాయి ఎగ్జామినేషన్లో. జాగ్రత్తగా వినండి. మొదటి క్వశ్చన్ చూసినట్టయితే y² = 16x పరావలయానికి సరళరేఖ 2x - y + 5 = 0కు సమాంతరంగా ఉండే మరియు లంబంగా ఉండే స్పర్శరేఖల సమీకరణాలను కనుక్కోవాలి. స్పర్శ బిందువుల నిరూపకాలు కూడా కనుక్కోవాలి. ఓకేనా? అంటే ఒక పరావలయానికి ఇది ఒక సరళరేఖ కదా, ఈ సరళరేఖకు సమాంతరంగా ఉండే మరియు లంబంగా ఉండే స్పర్శరేఖల సమీకరణాలను కనుక్కోవాలి. ఆ స్పర్శరేఖ అనేది ఈ పరావలయానికి స్పర్శరేఖ అయ్యి ఉండాలి మరియు స్పర్శ బిందువులను కూడా కనుక్కోవాలి మనం. ఓకే, రైట్. డైరెక్ట్గా సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఇచ్చిన పరావలయం ఏంటో రాసుకుందాం. ఇచ్చిన పరావలయం y² = 16x. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా? దీని y² = 4axతో పోల్చండి. y² = 4axతో పోల్చగా సమీకరణం 1ని y² = 4axతో పోల్చగా 4a ఏమొస్తుంది? 16 అవుతుంది. అవునా? 4a = 16. ఏ విలువ ఏమవుతుంది? 4. ఏ విలువ ఎంత? 4. ఓకే, రైట్. నెక్స్ట్, ఇచ్చిన సరళరేఖ ఏంటి? 2x - y + 5 = 0. దీన్ని రెండవ సమీకరణం అనుకుందాం. ఓకేనా? రైట్. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఈ సరళరేఖకు సమాంతరంగా ఉండే స్పర్శరేఖను కనుక్కోవాలి మరియు ఇదే సరళరేఖకు లంబంగా ఉండే స్పర్శరేఖ సమీకరణాన్ని కనుక్కోవాలి. మొదటగా సమాంతరంగా ఉండే స్పర్శరేఖను కనుక్కుందాం. ఓకే, రైట్. సమీకరణం 2కు సమాంతరంగా ఉండే రేఖ ఏమవుతుంది? ఏదైనా ఒక సరళరేఖకు సమాంతరంగా ఉండే రేఖను ఏ విధంగా రాయొచ్చు? 2x - y + k = 0. ఓకేనా? ఈ సరళరేఖకు సమాంతరంగా ఉండే రేఖ ఏమవుతుంది? 2x - y + k = 0 అవుతుంది. సరే, దీన్ని y = mx + c రూపంలోకి తీసుకుందాం. అంటే ఈ వైని సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? 2x + k అవుతుంది. ఓకేనా? సరే, దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ 3 అనుకుందాం. రైట్. ఇప్పుడు సమీకరణం 3ని ఏం చేద్దామంటే, సమీకరణం 3ని y = mx + cతో పోల్చుదాం. పోల్చండి. ఇక్కడ m = 2 అవుతుందా? m = 2 మరియు c = k అవుతుంది. రైట్? c = k అవుతుంది. అయితే ఇక్కడ సమాంతరంగా ఉండే రేఖ అనేది ఈ పరావలయానికి స్పర్శరేఖ అవుతుంది అంటున్నాడు. అవునా? అంటే ఈ రేఖ y² = 16x పరావలయానికి స్పర్శరేఖ అవుతుంది. ఏదైనా ఒక సరళరేఖ పరావలయానికి స్పర్శరేఖ కావడానికి నియమం ఏంటి? c = a/m. దీని గురించి మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. అది ఎలా అవుతుందనేది ముందుగానే చెప్పుకున్నాం. కాకపోతే c = a/m అనేది నియమం. ఓకేనా? ఇక్కడ సమీకరణం 3 అనేది y² = 16xకి స్పర్శరేఖ అవుతుంది కాబట్టి c = a/m. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు c అంటే ఏంటి? k. ఏ విలువ ఎంత? 4. m విలువ ఎంత? 2. అంటే k విలువ ఏమవుతుంది? 2 అవుతుంది. k విలువ ఏంటి? 2. రైట్? ఓకే,
కాబట్టి ఈ ఈ కే విలువని సమీకరణం 3లో ప్రతిక్షేపించండి. కే ఈజ్ ఈక్వల్స్ టు 2ను సమీకరణం 3లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 2 y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 2 లేదా ఈ వైని ఇటు సైడ్ తీసుకెళ్తే 2x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది స్పర్శరేఖ సమీకరణం. ఈ స్పర్శరేఖ సమీకరణం అనేది ఈ సరళరేఖకు సమాంతరంగా ఉంటుంది. ఓకేనా? సమాంతరంగా ఉంటుంది మరియు y² ఈజ్ ఈక్వల్స్ టు 16x పరావలయానికి స్పర్శరేఖ అవుతుంది. సమాంతరంగా ఉండే స్పర్శరేఖ సమీకరణాన్ని కనుక్కున్నాం. నెక్స్ట్ లంబంగా ఉండే స్పర్శరేఖ సమీకరణాన్ని కనుక్కోవాలి. అంతకన్నా ముందు ఈ స్పర్శరేఖకి స్పర్శ బిందువుల నిరూపకాలను కనుక్కుందాం. ఓకేనా? రైట్. స్పర్శ బిందువు నిరూపకాలు. స్పర్శ బిందువు నిరూపకాలకు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? a/m², 2a/m. ఈ స్పర్శ బిందువు ఫార్ములా అనేది మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నా ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి దాన్ని విజిట్ చేయండి. రైట్. స్పర్శ బిందువుని ఏ విధంగా అనుకుంటామంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ విలువ ఎంత? 4. ఎం విలువ ఎంత? 2. కాబట్టి 2² అంటే 4. 2 ఇంటూ ఏ విలువ 4, ఎం విలువ 2. 4 1s are 2 క్యాన్సల్. ఇక్కడ ఏం మిగులుతుంది? 1, ఇక్కడ మిగిలింది 4. రైట్. y² ఈజ్ ఈక్వల్స్ 16x పరావలయానికి ఇది సమాంతరంగా ఉండే స్పర్శరేఖ అవుతుంది మరియు ఇది స్పర్శ బిందువు అవుతుంది. మనం ఇంకోటి ఏం కనుక్కోవాలి? లంబంగా ఉండే స్పర్శరేఖను కనుక్కోవాలి. ఆ స్పర్శరేఖకు స్పర్శ బిందువును కూడా కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఈజీగా నోట్ చేసుకోండి. కావాలంటే వీడియోని ఆపి మీకు నోట్ చేసుకోండి. ఐ విల్ రబ్ ఇట్. ఓకే, రైట్. ఇప్పుడు లంబంగా ఉండే స్పర్శరేఖ సమీకరణాన్ని కనుక్కుందాం. ఒక సరళరేఖకి లంబంగా ఉండే రేఖ ఏ విధంగా కనుక్కుంటారో మీకు తెలిసే ఉంటుంది. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేది ఒక సరళరేఖ అయినప్పుడు దాన్ని లంబంగా ఉండే రేఖ యొక్క వాలు ఏమవుతుంది? -1/m అవుతుంది. ఓకేనా? అంటే y ఈజ్ ఈక్వల్స్ టు -1/m x ప్లస్ c. ఈ mని ఇక్కడ తీసుకెళ్తే my ఈజ్ ఈక్వల్స్ టు -x ప్లస్ c. x ప్లస్ my మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఈ విధంగా ఇది మీకు ఫస్ట్ ఇయర్లోనే సరళరేఖల చాప్టర్లో ఉంటుంది. అవునా? రైట్. ఇచ్చిన సరళరేఖకు మనం లంబరేఖ కనుక్కోవాలి కదా. దీనికి లంబరేఖ ఏమవుతుంది? లంబంగా ఉండే రేఖ ఏమవుతుంది? -x -2y ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ కాన్స్టెంట్ స్థిరాంకం విలువని కేగా తీసుకుంటున్నాను నేను. ఇది ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమయ్యే ఉండొచ్చు. 2x మైనస్ వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. దీని y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c రూపంలోకి తీసుకుంటే 2x ప్లస్ 5 అవుతుంది. ఓకేనా? దీనికి వాలు ఏమవుతుంది? 2 కదా. మరి దీనికి లంబంగా ఉండాలంటే వాలు ఏం కావాలి? m ఈజ్ ఈక్వల్స్ టు -1/m కాబట్టి వాలు -1/2 రావాలి. సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్, ఇప్పుడు k అనేది స్థిరాంకం అనుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు -1/2x ప్లస్ k. y ఈజ్ ఈక్వల్స్ టు -x/2 ప్లస్ k. 2 ఇటు సైడ్ తీసుకెళ్తే 2y ఈజ్ ఈక్వల్స్ టు -x ప్లస్ k. రైట్.
ఈ 2yని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. -x -2y + k = 0. ఇదే కదా నేను ఇక్కడ రాసింది. అంటే ఈ సరళ రేఖకు లంబంగా ఉండే రేఖ ఏమవుతుంది? -x -2y + k = 0 అవుతుంది. రైట్? ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మైనస్ కామన్ తీస్తున్నా. x + 2y - k = 0. ఈ 2yని ఇక్కడే పెట్టేసి x దాన్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాం. -x + k. y = mx + c రూపంలో రాస్తున్నా. -x/2 + k/2. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నా. ఇంతకుముందు దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నా కాబట్టి దీన్ని 4గా అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ సమీకరణం 4ని y = mx + cతో పోల్చగా, సమీకరణాన్ని y = mx + cతో పోల్చగా m -1/2 అవుతుంది, c k/2 అవుతుంది. ఈ లంబంగా ఉండే స్పర్శరేఖ కూడా y² = 16x పరావలయానికి స్పర్శరేఖనే అవుతుంది కదా. కాబట్టి c a/m. ఈ లంబంగా ఉండే రేఖ y² = 16x పరావలయానికి స్పర్శరేఖ కావడానికి నియమం ఏంటి అంటే c a/m. c అంటే ఏంటి ఇక్కడ? k/2. a విలువ 4, m విలువ ఎంత? -1/2 అవుతుంది. అంటే k/2 = -8. రైట్? ఈ 2ని ఇటు సైడ్ తీసుకెళ్తే k = -16. k విలువ ఎంత? -16. నెక్స్ట్ స్టెప్ ఏంటి? k విలువను సమీకరణం 2లో ప్రతిక్షేపిద్దాం. ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఓకేనా? k విలువను ప్రతిక్షేపించగా ఏమొస్తుంది? ఇది తీసుకుందాం. x + 2y, ఇదే కదా మనకు కావాల్సిన రేఖ. ఇది లంబంగా ఉంటుంది కాబట్టి x + 2y -16 అంటే -16 + 16 కాబట్టి x + 2y + 16 = 0. ఇది y² = 16x పరావలయానికి స్పర్శరేఖ అవుతూ ఇచ్చిన సరళ రేఖకు లంబంగా ఉంటుంది. రైట్? ఈ లంబంగా ఉండే స్పర్శరేఖకు కూడా స్పర్శ బిందువు కనుక్కోవాలి కదా. స్పర్శ బిందువుకి ఫార్ములా చెప్పుకున్నాం మనం ఇందాకే. a/m², 2a/m. విలువలు సబ్స్టిట్యూట్ చేయండి. a అంటే 4 m అంటే ఏంటి? -1/2. -1/2 హోల్ స్క్వేర్, 2 × 4/m -1/2. 4/1/2 హోల్ స్క్వేర్ 1/4, 8/-1/2. దట్ ఇంప్లైస్ ఈ 4 లవంలోకి వెళ్తుంది కాబట్టి 16, -16. 16, -16 అనేది స్పర్శ బిందువు అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ ఏం చేస్తాం? సరళ రేఖకు సమాంతరంగా ఉండే స్పర్శరేఖ సమీకరణాన్ని కనుక్కొని దానికి స్పర్శ బిందువుని కనుక్కొని దాని తర్వాత లంబంగా ఉండే స్పర్శరేఖను కనుక్కొని దానికి స్పర్శ బిందువుని కనుక్కుంటాం. ఈ క్వశ్చన్ చాలా ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడిగాడు. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్. ఓకే? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ చూసినట్టయితే వృత్తం ఇచ్చాడు. వృత్తం x² + y² = 2a². అలాగే పరావలయం y² = 8ax ఉమ్మడి స్పర్శరేఖలు y ± x + 2a అని చూపాలి. క్వశ్చన్ ఒకసారి గమనించినట్టయితే ఒక వృత్తం ఇచ్చాడు, పరావలయం ఇచ్చిండు. ఆ రెండింటికి కూడా ఉమ్మడి స్పర్శరేఖలు ఉన్నాయంటున్నాడు. క్వశ్చన్ని బట్టి
ఇది ఒక వృత్తంగా తీసుకుందాం. x² + y² = r² రూపంలో ఉంది కాబట్టి దీనికి కేంద్రం ఏమవుతుంది? 0, 0 అవుతుంది. అవునా? కేంద్రం 0, 0 మూల బిందువే కేంద్రం అవుతుంది. అలాగే పరావలయం తీసుకుందాం. దాని రెండింటికి కూడా ఉమ్మడి స్పర్శరేఖలు ఉన్నాయంటున్నాడు. ఇది పరావలయం y² = 8ax అనే పరావలయం. ఉమ్మడి స్పర్శరేఖ అంటే రెండింటిని ఖండించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది ఉమ్మడి స్పర్శరేఖగా తీసుకుందాం. దీనికి సమీకరణాన్ని కనుక్కోవాలి. మనం సమీకరణం కనుక్కోవాలి, ఈ విధంగా చూపించాలి. ఓకేనా? కామన్ ట్యాంజెంట్ అంటాం. ఉమ్మడి స్పర్శరేఖ అంటే కామన్ ట్యాంజెంట్. రెండింటికి కూడా స్పర్శరేఖ ఒకటే. అర్థమైందా? ఇది మనకిచ్చిన క్వశ్చన్. రైట్, డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఇచ్చిన పరావలయం ఏంటి? y² = 8ax. అవునా? రైట్. నెక్స్ట్ అయితే దీన్ని y² = 4axతో పోల్చగా ఏమవుతుంది? 4a = 8a కదా. 4a = 8a. రైట్. వాట్ అబౌట్ a? a = 2aగా రాయచ్చా? a = 2a. నెక్స్ట్ ఇచ్చిన వృత్తం ఏంటి? x² + y² = 2a². రైట్. కాబట్టి వృత్త కేంద్రం ఏమవుతుంది? మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. వృత్త కేంద్రం C 0, 0 మరియు r² = 2a² కాబట్టి r² = 2a². దట్ ఈస్ వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసార్థం r = √2a అవుతుంది. √2a అవుతుంది. ఓకేనా? రైట్. స్పర్శరేఖ కావాలి మనకి కదా. స్పర్శరేఖ కావాలి కాబట్టి స్పర్శరేఖ సమీకరణం పరావలయం 1కి, పరావలయం ఇది 1 అనుకుందాం. పరావలయానికి y = mx + a/m కదా. a అంటే ఇక్కడ ఏంటి? 2a/m అవుతుంది. స్పర్శరేఖ సమీకరణం ఏమవుతుంది? y = mx + 2a/m అవుతుంది. ఇప్పుడు y = mx + 2a/m కదా. దీన్ని బట్టి m అనేది కాసాకు తీయచ్చు కదా. y = m²x + 2a/m. ఈ mని ఇటు సైడ్ తీసుకురండి. my = m²x + 2a. ఈ myని ఇటు సైడ్ తీసుకురండి. m²x - my + 2a = 0. ఓకేనా? ఇది 1 అనుకున్నాం కదా. ఇది 2 అనుకుందాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఓకేనా? కాకపోతే ఈ స్పర్శరేఖ అనేది ఈ వృత్తానికి కూడా స్పర్శరేఖ అవుతుంది కదా. ఈ స్పర్శరేఖ పరావలయానికి స్పర్శరేఖ మరియు వృత్తానికి కూడా స్పర్శరేఖ. ఎందుకు? ఉమ్మడి స్పర్శరేఖ కాబట్టి వృత్తానికి మరియు పరావలయానికి స్పర్శరేఖ అవుతుంది. ఇంతకుముందు మనం పటంలో చూసినాం. ఇది కేంద్రం అనుకున్నాం. C 0, 0 అనుకున్నాం. కేంద్రం గుండానే పరావలయం వెళ్తుంది మరియు ఇది స్పర్శరేఖ అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ స్పర్శరేఖ అయినప్పుడు 0, 0 నుంచి ఇదేమవుతుంది? వ్యాసార్థం r అవుతుంది. ఇది వ్యాసార్థం r అవుతుంది. అలాగే
దీన్ని 0,0 నుంచి ఈ స్పర్శరేఖకు లంబ దూరంగా కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు? సమీకరణం 3 అనేది వృత్తానికి కూడా స్పర్శరేఖ కావున కేంద్రం 0,0 నుంచి స్పర్శరేఖకు లంబ దూరం d ఈజ్ ఈక్వల్స్ టు వ్యాసార్థం r అవుతుంది. అంటే d ఈజ్ ఈక్వల్స్ టు r. ఓకే, రైట్. d ఏ విధంగా కనుక్కుంటాం? సమీకరణం 3కి సెంటర్ 0,0 నుంచి మాడ్యులస్ m² ఇంటూ xy 0 మైనస్ m ఇంటూ 0 ప్లస్ 2a బై స్క్వేర్ రూట్ a² ప్లస్ b². కాబట్టి m² ప్లస్ స్క్వేర్ అంటే m⁴ ప్లస్ b² అంటే m² ఈజ్ ఈక్వల్స్ టు r. r అంటే ఏంటి? √2a. ఓకే, m² ఇంటూ 0 0 మైనస్ m ఇంటూ 0 0 ప్లస్ 2a బై స్క్వేర్ రూట్ m⁴ ప్లస్ m² ఈజ్ ఈక్వల్స్ టు √2a. ఓకే, రైట్. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. నేను ఇది ఇక్కడ రఫ్ చేసి ఇక్కడ రాసేస్తాను మిగిలింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇరువైపులా వర్గం చేస్తున్నా. వర్గం చేయగా ఏమవుతుంది? హోల్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ అంటే 2a² హోల్ స్క్వేర్ అంటే 4a² బై స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలేది m⁴ ప్లస్ m² ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ మరియు a² అంటే 2a². రైట్, 2a². ఇక్కడ a² క్యాన్సిల్ మరియు 2 ఎక్కం 2 అంట్ల అంటే 2 బై m⁴ ప్లస్ m² ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే m⁴ ప్లస్ m² ఈజ్ ఈక్వల్స్ టు 2. 2ని ఇటు సైడ్ తీసుకొద్దాం. m⁴ ప్లస్ m² మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వర్గ సమీకరణం రూపంలో ఉంది మనకి. దీన్ని ఏ విధంగా రాద్దాం? m⁴ ప్లస్ 2m² మైనస్ m² మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈ విధంగా రాస్తున్నా కదా. ప్లస్ 2m² మైనస్ m² అంటే మళ్ళీ m² వస్తుంది. కాబట్టి దీని ఈ విధంగా రాయొచ్చు. ఈ రెండిట్లో m²ని కామన్ తీయండి. m² మిగులుతుంది ప్లస్ 2 మిగులుతుంది. ఇక్కడ -1 కామన్ తీస్తే m² ప్లస్ 2 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్, ఈ రెండిట్లో m² ప్లస్ 2 అనేది కామన్. ఏం మిగులుతుంది? m² మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. m² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా m² మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. m² ఈజ్ ఈక్వల్స్ టు -2. m² ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -2. రైట్, కాబట్టి ఈ కేస్ అనేది మనకి అవసరం లేనిది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది? m² ఈజ్ ఈక్వల్స్ టు 1 మిగులుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. రైట్, m ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. మనకేం కావాలి? ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం కావాలి మనకి. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోండి. రైట్, డైరెక్ట్గా రాసేయండి. ఉమ్మడి
స్పర్శరేఖ సమీకరణం. ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం ఏమిటి రాసుకున్నాం? y = mx + 2a/mగా రాసుకుందాం మనం, రైట్? m విలువని ప్రతిక్షేపించండి. ఇక్కడ y = m అంటే ఏంటి? +r−1 x ప్లస్ 2a/+r−1. రెండిట్లో కూడా +r−1 కామన్ తీయండి. +r−1 కామన్ తీస్తే x + 2a అవుతుంది. ఇది ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం. వృత్తం x² + y² = 2a²కి మరియు పరావలయం y² = 8axకి ఉమ్మడి స్పర్శరేఖ ఏమవుతుంది? y = +r−x + 2a అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, y² = 4ax, x² = 4by అనే రెండు పరావలయాలకు ఉమ్మడి స్పర్శరేఖ x × a⁴ ప్లస్ y × b⁴ ప్లస్ a⁴ b⁴ 0 అని చూపండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 7 మార్క్స్కి. రైట్, క్వశ్చన్ని చూసినట్టయితే రెండు పరావలయాలు, మొదటిది y² = 4ax, ఓకేనా? రైట్, ఇంకోటి x² = 4by. ఈ రెండు పరావలయాలు అనుకుందాం. ఈ రెండింటికి కూడా ఉమ్మడి స్పర్శరేఖ ఉంది. ఉమ్మడి స్పర్శరేఖ అది ఈ సమీకరణం అని చూపించాలి మనం. రెండు పరావలయాలకు ఉమ్మడి స్పర్శరేఖ చూపించాలి. రైట్, మొదటగా ఇచ్చిన పరావలయం ఏంటి? ఇచ్చిన పరావలయం y² = 4ax, ఓకేనా? రైట్, ఈ పరావలయానికి స్పర్శరేఖ సమీకరణం ఏమవుతుంది? ఏదైనా సరే, y² = 4ax, దీన్ని ఒకటే అనుకుందాం. సమీకరణం ఒకటికి స్పర్శరేఖ సమీకరణం ఏమవుతుంది? స్పర్శరేఖ సమీకరణం y = mx + a/m అని చెప్పుకున్నాం. y = mx + a/m. రైట్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఈక్వేషన్ నెంబర్ 2 అనేది ఈక్వేషన్ నెంబర్ 1కి స్పర్శరేఖ అయినప్పుడు x² = 4byకి కూడా స్పర్శరేఖ అవుతుంది కదా. ఎందుకు? ఉమ్మడి స్పర్శరేఖ కాబట్టి, రైట్? ఓకే, సమీకరణం 2 x² = 4byకి కూడా స్పర్శరేఖ అవుతుంది. రైట్, కావున ఉమ్మడి స్పర్శరేఖ కావడానికి నియమం ఏంటి అంటే bm² + c = 0. bm² + c = 0. కానీ మనకు తెలుసు స్పర్శరేఖ కావడానికి నియమం ఏంటి? c = a/m. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. bm² + a/m = 0. ఇక్కడ కాసాగు తీస్తే ఏమొస్తుంది? bm³ + a/m = 0. m నట్ సైడ్ తీసుకెళ్తే bm³ + a = 0. నెక్స్ట్ bm³ = -a, m³ = -ab. 3 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? m = -ab ⁴ 1/3. అదర్వైజ్ m³ ⁴ 1/3 = -ab ⁴ 1/3.
3 3 క్యాన్సల్. m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a బై b హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఓకే, రైట్. డైరెక్ట్ ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. m విలువని, సరే, స్పర్శరేఖ దేర్ఫోర్ స్పర్శరేఖ సమీకరణం ఈక్వేషన్ 2 becomes, ఈక్వేషన్ 2లో y ఈజ్ ఈక్వల్స్ టు, వెయిట్, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ a బై m కదా, రైట్. y ఈజ్ ఈక్వల్స్ టు m విలువ ఎంత, మైనస్ a బై b హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్, సారీ ఇక్కడ x కదా, x ప్లస్ a విలువ ఎంత, సారీ a అట్లాగే ఉంటుంది, m విలువ మైనస్ a బై b హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఓకే, రైట్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a టు ది పవర్ ఆఫ్ 1/3 బై b టు ది పవర్ ఆఫ్ 1/3. విడగొడుతున్నా అంతే. ఈ మైనస్ ఇటు రాయొచ్చు కదా, మైనస్ b పైకి వెళ్తున్నప్పుడు b టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ a బై a టు ది పవర్ ఆఫ్ 1/3. ఓకే, రైట్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a టు ది పవర్ ఆఫ్ 1/3 x బై b టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ ఇక్కడ b టు ది పవర్ ఆఫ్ 1/3 అలాగే పెట్టేసి a ఇంటూ, ఇది పైకి వెళ్తున్నప్పుడు a టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/3 అవుతుందా, అవుతుంది, రైట్. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a టు ది పవర్ ఆఫ్ 1/3 x బై b టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ b టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ, ఇక్కడ ఘాతం 1 ఉన్నట్టు, భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడొచ్చు కదా, అంటే 1 ప్లస్ మైనస్ 1/3 అంటే 1 మైనస్ 1/3, 3 మైనస్ 1/3 దట్ ఈస్ 2/3. డైరెక్ట్గా a టు ది పవర్ ఆఫ్ 2/3. ఓకే, ఇక్కడ రబ్ చేస్తున్నా, మిగిలింది ఇక్కడ రాద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a టు ది పవర్ ఆఫ్ 1/3 x బై b టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ b టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 2/3. ఇక్కడ LCM తీస్తే b టు ది పవర్ ఆఫ్ 1/3 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a టు ది పవర్ ఆఫ్ 1/3 x మైనస్ b టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 2/3 ఇంటూ b టు ది పవర్ ఆఫ్ 1/3 బై b టు ది పవర్ ఆఫ్ 1/3. కాసాగు తీస్తున్నా, రైట్. ఈ b టు ది పవర్ ఆఫ్ 1/3 ఇక్కడ తీసుకెళ్దాం. b టు ది పవర్ ఆఫ్ 1/3 y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a టు ది పవర్ ఆఫ్ 1/3 x మైనస్, ఇక్కడ చూడండి భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడొచ్చు కదా, అంటే 1/3 1/3 2/3 అంటే a టు ది పవర్ ఆఫ్ 2/3 ఇంటూ b టు ది పవర్ ఆఫ్ 2/3. ఓకే, ఈ రెండు మైనస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఏమవుతుంది, x ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 1/3, ఇది ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ y ఇంటూ b టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్, ఇది ఇటు సైడ్ వస్తుంది ప్లస్ అవుతుంది, a టు ది పవర్ ఆఫ్ 2/3 ఇంటూ b టు ది పవర్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇచ్చిన రెండు పరావలయాలకు ఉమ్మడి స్పర్శరేఖ అవుతుంది. ఓకే, మొదటగా ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ a బై m తీసుకొని అందులో నుంచి అదే స్పర్శరేఖ అనేది ఈ పరావలయాన్ని కూడా అవుతుంది కాబట్టి bm² ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 కండిషన్ నుంచి వాలు కనుక్కోవాలి. వాలు కనుక్కున్న తర్వాత ఆ వాలుని ఇదే సమీకరణంలో ప్రతిక్షేపించి దాన్ని సాధిస్తూ వెళ్తే వచ్చేదే మనకు ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం అవుతుంది. ఈ వీడియోలో మనం 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం. నేను ఇంకో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. నేను అది ప్లేలిస్ట్లో దొరుకుతుంది, ఒకసారి అది వీడియో కూడా చూడండి. మొత్తం ఈ 6 మార్క్స్లో పక్కా
ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చేశాను, అది కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కానీ మీ క్లాస్మేట్స్తో కానీ షేర్ చేయండి. మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని రిఫర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.